హాయ్ బ్రదర్. మీ పేరు? రాజశేఖర్. రాజశేఖర్. ఈ 2024 ఇయర్ అంటే 1 డేలో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఇయర్ అంతా మీకు ఎలా అనిపించింది? చాలా బాగానే అనిపించింది. బట్ లైఫ్ అన్నాక ప్రతిదీ కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. సో నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం ఎక్కువ మంచి జరగాలని కోరుకోవాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో మంచి జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే ఈ ఇయర్లో నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? ఈ ఇయర్లో నేను సారీ చెప్పాలనుకుంటే పేరెంట్స్గా చెప్తాను. ఇంకా మ్యాక్సిమం అంత పర్సన్స్ ఎవరు ఉంటారంటే మన లైఫ్లో. సో వాళ్ళు కోరుకున్న కోరికల్ని మనం 2025 నిజం చేస్తామని కోరుకుంటాం. ఓకే. అయితే థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళంతా మన లైఫ్లో పార్టే కాబట్టి. సో దేవుడికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోబోతున్నావు? కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నీ గోల్స్ ఎలా ఉన్నాయి? 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? సెలబ్రేషన్స్ అనగా మామూలు ఇప్పుడు యాక్చువల్ నేను మా హోమ్లో ఉంటే ఇంకా వేరేగా ఉంటుంది. సో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కాబట్టి కొంచెం తక్కువ చేసుకుంటాను. ఓకే. సో నీ గోల్స్ ఏంటి బ్రో ఈ 2025లో? గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఇంట్లో వాళ్ళ కోరిక, నాది కూడా నాదే. సో ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. తప్పకుండా నీ గోల్ అయితే రీచ్ అవుతావు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటి? లక్ష్మణ్. లక్ష్మణ్ బ్రో, ఈ 2024 ఇయర్ ఈ 1 డేతో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ 2024 ఇయర్ మొత్తం నీకు ఎలా అనిపించింది? వరస్ట్ ఇయర్ వరస్ట్ ఇయర్ ఎందుకని? నాకు అనుకూలంగా ఏం లేదు అంతే. అయితే 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోబోతున్నావు బ్రో? ఏం లేదు, ప్రతి ఇయర్ వస్తుంది పోతుంది, అంతకుమించి ఏం లేదు. జీవితాలు ఏం మారవు, కొత్తదనం ఏం లేదంటావు. నథింగ్ ఏం లేదు. అంటే ఎందుకని వరస్ట్ అనిపించింది 2024 ఇయర్? ప్రతిదీ నాకు నెగిటివ్నే ఉంది, ప్రతిదీ అంతే. నెగిటివ్ గా జరుగుతున్నాయని. 2025లో నీ గోల్స్ ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నావు? ఉన్నాయి, ఇప్పుడు చెప్పనులే. ఉన్నాయి కానీ చెప్పను. ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే జాబ్ పరంగానా, లేకపోతే ఇంకా లవ్ పరంగానా, ఇంకేమన్నా మ్యారేజా, ఇంకేంటి? మ్యారేజ్ కాదు కానీ జాబ్ పరంగానే. జాబ్ పరంగా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నీకు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నీ లైఫ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే బ్రో. నమస్తే అన్న. నీ పేరేంటి? నా పేరు తరుణ్ అన్న. తరుణ్ బ్రో, ఈ 2024 సంవత్సరం ఈ ఒక్క రోజుతో కంప్లీట్ అవబోతుంది. నీకు ఎలా అనిపించింది ఈ సంవత్సరం అంతా? ఏదో ఉందన్న, సాధక పథకాలు చేసుకుంటూ వచ్చాము, బతుకుతున్నాము అంతే ఇంకా. ఓకే. అయితే ఈ 2024 ఇయర్లో నువ్వు చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా? తప్పులు అంటే ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోకుండా చూసుకోవాలా అంతే ఇంకా. సరే, ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తావు ఈ సంవత్సరం? మా మిస్సెస్కే చెప్పాలనుకుంటాను. మా మిస్సెస్ అశ్విని గారు, ఐ మిస్ యూ. నేను చాలా ఇబ్బంది పెట్టాను, దానివల్ల నాకు కొంచెం క్షమించండి అంతే. ఓకే. అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోబోతున్నావు అన్న? 31st నైట్ ఎలా ఉండబోతుంది? ఏముందన్న, కామన్గా నేను హాస్టల్లో పని చేసుకుంటాను, వాళ్ళు ఏది ఉంటుంది రోజుగా ఉన్నట్టే ఉంటుంది అంతే. కామన్ లైఫ్ రెగ్యులర్గా ఎలా ఉందో లైఫ్ కాకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం మారిపోయి నా భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓకే అన్న, ఖచ్చితంగా నువ్వు మీ భార్యతో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా మా జైత్ర టీం అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీ పేరేంటి బ్రో? విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డి బ్రో, ఈ 2024 ఇయర్ నీ లైఫ్ లో ఎలా ఉంది? చాలా బ్యాడ్ లక్ బ్రో ఈ లైఫ్ అంతా, ఈ ఇయర్ అంతా నాకు. ఎందుకని బ్రో? జాబ్ ట్రై చేశాను, బాగా రాలేదు. ఎంతో ట్రై చేస్తున్నాము, జస్ట్ ఇట్లా వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చినట్లు వెళ్ళిపోతుంది. ఎక్కడ నుంచి వచ్చావు బ్రో నువ్వు? కర్నూలు పక్కన డోన్ మాది. ఓకే, కర్నూలు నుంచి వచ్చావు కదా. ఈ 2024 ఇయర్ మొత్తం నీకు బ్యాడ్ అంటున్నావు కదా, మరి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మనం, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం? నెక్స్ట్ సంవత్సరం బాగా మంచి కోరుకోవాలని, మంచిగా ఉండాలి, నా లైఫ్ అంతా బాగా సక్సెస్తో ఉండాలని నేనైతే కోరుకున్నానో, నా ప్యాషన్ సైడ్ వెళ్ళాలని అనుకుంటున్నాను బ్రో. ఓకే, లవర్ ఉందా బ్రో? లవ్ లేదు బ్రో. ఎందుకని? దూరంగా టైం ఉంది కదా. టైం ఉంది కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ అయితే జాబ్ తెచ్చుకో. నెక్స్ట్ అయితే ఈ 2024 ఇయర్లో నువ్వు మంచి జాబ్ కొట్టాలని మా జైత్ర టీం అయితే కోరుకుంటున్నావు. ఈ ఇయర్లో నువ్వు సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? ఎవరికి లేదు బ్రో అంతగా. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే? థ్యాంక్స్ చెప్పాలంటే మా మమ్మీకే. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. హాయ్ అండి. యువర్ గుడ్ నేమ్? రితు. ఓకే, ఈ 2024 ఇయర్ మీ లైఫ్ లో ఎలా ఉంది? చాలా వర్స్ ఉండే. ఎందుకని? ఎందుకంటే ఈ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఫ్రీడమ్ లేకుండే అసలు. అవునా? సో ఈ 2024 ఇయర్ లో నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? సారీ ఎవరికి చెప్ప. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే?
థ్యాంక్స్ ఓకే మా అన్నయ్య. మీ అన్నికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు, ఎందుకని? ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్. అంటే మేము ఇన్ని ఇయర్స్ ఆయనతో మాట్లాడలేదు. రీసెంట్గా మా అన్న పెళ్లిలో ఆయనతో మాట్లాడా అంతే. ఓకే. ఓకే. సో ఈ 2024 ఇయర్లో 24 ఇయర్ ఒక 1 డేలో గడిచిపోతుంది. 2025లోకి అడుగు పెడుతున్నావు. ఈ ఇయర్లో నీ గోల్స్ ఏమున్నాయి? నా గోల్స్ అంటే లైక్ నా గోల్ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అంతే. చార్టెడ్ అకౌంట్. సో ఈ 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నావు? మా మమ్మీ వాళ్ళతో. అంతేనా? ఫ్రెండ్స్ అందరూ? ఫ్రెండ్స్ ఏం లే. ఓకే. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్. సారీ. హాయ్ అన్న, నీ పేరేంటి? నా పేరు అమీర్ బాషా. అమీర్ బాషా. ఇప్పుడు 2024 ఇయర్ ఏంటంటే ఈ 1 డేతో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నీకు ఇయర్ అంతా ఎలా అనిపించింది? పర్లేదన్న ఒక రకం. అంటే మరీ బ్యాడ్ కాదు, మరీ గుడ్ కాదు, పర్లా గడిచిపోయింది. ఎట్ట గడిచిందో తెలియలా. ఈ 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోబోతున్నావు? కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు, హ్యాపీగా ఉండాలనుకుంటారు కదా. సో హ్యాపీగా అడుగు పెట్టాలంటే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నావు? అందుకే ప్లాన్లు వేసుకోలేదన్న, టైం ఉందిగా ఇంకో 1 డే చూద్దాం. అది కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నావు? ఏం లేదన్న, ప్రస్తుతం అయితే స్టడీస్ ప్రిపేర్ అవుతున్నాం గట్టిగా. జాబ్ కట్టాలి ఫస్ట్, చూద్దాం. నాకైతే గట్టిగా ఈ సంవత్సరం ఈ టచ్చుబట్టైన కొంచెం బాగా ప్రిపేర్ బాగా ఇది ఎంజాయ్ చేసి నెక్స్ట్ కాడ నుంచి చదువుకోవాలనుకుంటున్నా. సో ఈ 2024 ఇయర్లో నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? నాకు తెలిసి నేను ఎవరు లేదన్న. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? మై మదర్, మై ఫాదర్స్. ఓకే. ఈ 2025 ఇయర్లో నువ్వు నీ గోల్స్ ఏమో ఉన్నాయి? అన్న గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న ఖచ్చితంగా. పక్క. ఓకే. జైత్ర మీడియా తరపు నుంచి మేమైతే కోరుకుంటున్నాం ఖచ్చితంగా అయితే నువ్వు అయితే జాబ్ కొట్టతో 2025లో. ఓకే. థ్యాంక్ యూ బ్రో.